మగవాళ్ళలో మామూలుగానే టీనేజ్ వచ్చిన దగ్గర నుంచి 14-15 సంవత్సరాల నుంచి టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరుగుతుందండి బాగాను. ఎందుకంటే టెస్టికల్స్కి బ్రెయిన్లోంచి స్టిమ్యులేట్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అని ఆ గొనాట్రాఫిక్ హార్మోన్స్ అక్కడి నుంచి స్టిమ్యులేట్ చేస్తాయి. ఆ ఎఫ్ఎస్హెచ్ రిలీజ్ అయ్యి పిట్యూటరీ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యి టెస్టిస్ ఫంక్షన్ దాకా చేస్తాయి. దాంతో టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవడం అవుతుంది బాగా ఎక్కువ క్వాంటిటీలో. టెస్టోస్టెరాన్ కంటే ఎప్పుడైతే టెస్టోస్టెరోన్ హార్మోన్ సఫిషియెంట్గా తగినంత మోతాదులో టెస్టికల్స్లోంచి ఉత్పత్తి అవుతుందో ఆ మగవాడిలో లైంగికపరమైన కోరికలు చక్కగా పుడతాయి. లైంగికపరమైన కోరికలు పుట్టడమే కాదు, లైంగికపరమైన సామర్థ్యం పెంపుతుంది చక్కగా. లైంగిక సామర్థ్యం ఆ చక్కగా ఉండమే కాదు, కోరికలు లైంగిక సామర్థ్యం ఇంతే కాకుండా మనిషి అన్నవాడికి కావాల్సిన ఏంటండి, ఎముకల పటుత్వం కావాలి, కండరాల పటుత్వం కావాలి. టెస్టోస్టెరోన్ హార్మోన్ వల్ల ఎముకలు చక్కగా తయారవుతాయి, కండపుష్టి చక్కగా తయారవుతుంది, మనిషి చక్కగా ఎదుగుతాడు, చక్కగా ఆరోగ్యంగా ఉంటాడు. కొంతమందిలో కొన్ని జబ్బుల వల్ల ఏమవుతుందంటే ఈ టెస్టికల్స్ దెబ్బతింటాయి. వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇప్పుడు మమ్స్ వస్తాయి, కొన్ని గోధుమలు వస్తాయి, గోధుమలు ఎక్కువగా వచ్చి టెస్టిస్ 2 వాచిపోయాయి అనుకోండి, టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోతుంది బాగా. వీరికి దెబ్బతింటుంది, టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా కొంత అందులో కాదు, కొంతమందిలో వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని డాక్టర్ మీద తగిన జాగ్రత్తలు తీసుకుంటే కాపాడుకోవచ్చు. అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే దాంతో ఎందుకు ఇటీవల కాలంలో కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ వల్ల కరోనా వైరస్ వల్ల టెస్టికల్స్ డ్యామేజ్ అయ్యి చాలామందికి టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గిపోయి దాంతో లైంగిక పటుత్వం లేకుండా అయిపోయిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. కారణం ఏంటి, కరోనా వైరస్ టెస్టికల్స్ అంటే వృషణాలని డ్యామేజ్ చేశాయి. వృషణాల ఉత్పత్తి ఏంటి, టెస్టోస్టెరాన్ హార్మోన్ లేకుండా చేశాయి. దాంతో లైంగిక పటుత్వం తగ్గిపోయింది, సంతాన ఉత్పత్తి తగ్గిపోయింది, లేకుండా పోయింది. అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్, అవి ఏ ఇన్ఫెక్షన్ అంటే చెప్పడం ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ నష్టం. అలాగే ఏమైనా డ్యామేజ్ జరిగితే, టెస్టికల్స్ డ్యామేజ్ జరిగితే అలా జరుగుతుంది. ఈ రంగా రకరకాల వ్యాధుల వల్ల టెస్టిస్ యొక్క ఫంక్షన్ దెబ్బతిని దానివల్ల టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గిపోవడం. ఎప్పుడైతే టెస్టోస్టెరోన్ తగ్గిపోతుందో వాళ్ళల్లో అంతవరకు ఎంత ఇదిగా యాక్టివ్గా ఉన్న మగవాడు కూడా డల్గా తయారైపోతాడు. సెక్స్ పరమైన కోరికలు తగ్గిపోతాయి. సెక్స్ పాల్గొన్న అంగం సరి స్తంభించిన ఆ అంగం తగ్గ సెక్స్ చేయగలిగే సామర్థ్యం ఉండదు, మూడిగా తయారవుతాడు, డిప్రెషన్ వస్తుంది. చివరికి ఇంతే కాకుండా కండపుష్టి తగ్గిపోతుంది, ఎముకలు పట్టుత్వం తగ్గుతుంది, ఆస్టియోపోరోసిస్ డెవలప్ అవుతుంది, ఒంటికి కండపుష్టి తగ్గిపోయి అనవసరం కొవ్వు చేరుతుంది, ఇంత పట్టేసుకుంటే ఇది ఒళ్ళు వచ్చేస్తుంది. కానండి టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోతుంది. అందుకని టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గిపోయినట్లయితే వాళ్ళు తప్పకుండా దాని మీద అటెన్షన్ పే చేయాలి. వాళ్ళు చేయాల్సినంటే బాగా తగ్గిపోతే మొత్తం రీప్లేస్మెంట్ చేయాలి. రెండోది యోగా లాంటివి కానీ, వాకింగ్, జాగింగ్ లాంటివి, స్విమ్మింగ్ లాంటివి, సైక్లింగ్ లాంటివి శారీరకమైన వ్యాయామం రోజు కనీసం గంటసేపు చేయాలి. శారీరక వ్యాయామం చేసినట్లయితే తిరిగి టెస్టికల్స్ కొంత ఏవైతే డల్ అయిపోయాయో అవి కోలుకుంటాయి, టెస్టోస్టెరాన్ ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంది. అంచేత టెస్టోస్టెరోన్ హార్మోన్ తక్కువగా ఉన్నవాళ్ళు టెస్టిస్ డ్యామేజ్ పూర్తిగా అయినా అవ్వకపోయినా సరే చేసినట్లయితే శారీరక వ్యాయామం చేస్తే ఏమిటి కాదు, కేవలం సైక్లింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, లేదా స్విమ్మింగ్ కావచ్చు, లేదా యోగా కావచ్చు, లేదా జిమ్ కావచ్చు, ఏదో ఒకటి ఎక్సర్సైజ్ మాత్రం గంటసేపు చేయాలండి. చేసినట్టయితే తప్పకుండా వాళ్ళు మళ్ళీ తిరిగి బాగుపడతారు. లేకపోతే డల్గానే ఉంటారు, వాళ్ళ మూడ్స్ అప్సెట్ అవుతాయి, దానికి వాళ్ళు చాలా రకాల డిప్రెషన్లు వస్తాయి, చాలా బాధలు వస్తాయి, మానసికంగా కూడా ఒక రకంగా డిప్రెషన్ బాధ ఏంటి అయిపోయిన కాంప్లెక్స్ ఫీలింగ్స్ డెవలప్ అవుతాయి. అంచేత టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోతే మాత్రం శారీరకంగా, మానసికంగా, లైంగికంగా, ఎమోషనల్గా అన్ని రకాలుగా కూడా దెబ్బతింటారు. వాళ్ళు సరిగ్గా నిద్ర పట్టదు, పని చేయలేరు, రకరకాల బాధలన్నీ ఉంటాయి వాళ్ళ.